శీర్షిక: కృష్ణుని మనోహరమైన బాల్య కథలు. ప్రశాంతమైన బృందావనం గ్రామంలో కృష్ణుడు అనే దివ్యమైన పిల్లవాడు ప్రేమ, అల్లర్లు మరియు అద్భుతాల యాత్రను ప్రారంభించాడు. ఈ రోజు మేము కృష్ణుని సంతోషకరమైన బాల్యం నుండి మంత్రముగ్ధులను చేసే కథలను మీకు అందిస్తున్నాము. కృష్ణునిపై యశోద ప్రేమకు అవధులు లేవు. వెన్న దొంగిలించడం వంటి అతని సరదా చేష్టలు బృందావనంలో ఆనందానికి, నవ్వులకు మూలం అయ్యాయి. ఒకరోజు ఒక విషసర్పం కృష్ణుడి దగ్గరకు వచ్చింది. కాని కృష్ణుడు భయం కాకుండా ఆడుకునే అవకాశాన్ని చూశాడు. అతను పాముతో నృత్యం చేశాడు, దాని విషాన్ని తన దైవిక ఉనికితో మచ్చిక చేసుకున్నాడు. కృష్ణుడి వేణువు పచ్చిక బయళ్లలో ప్రతిధ్వనించింది, గోపికలను ఆకర్షించింది. అతని మంత్రముగ్ధులను చేసే రాగాలు భక్తి యొక్క స్వచ్ఛమైన రూపాన్ని వ్యక్తపరుస్తూ ఖగోళ నృత్యంలో తనతో చేరమని వారిని ఆహ్వానించాయి. పవిత్ర గోవర్ధన్ పూజ సమయంలో కృష్ణుడు తన అపారమైన శక్తిని మరియు భక్తిని ప్రదర్శించాడు. అతను తన చిటికెన వేలుపై భారీ గోవర్ధన్ కొండను ఎత్తాడు, ఉగ్రమైన తుఫాను నుండి గ్రామస్తులను రక్షించాడు. పూతన అనే రాక్షసుడికి వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో గ్రామాన్ని బెదిరించే దుష్ట శక్తులను అప్రయత్నంగా ఓడించడం ద్వారా కృష్ణుడు తన దైవిక స్వభావాన్ని వెల్లడించాడు. చంద్రకాంతి బృందావనంలో స్నానం చేయగా కృష్ణుడు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకున్నాడు. అతని దివ్య ఉనికితో గ్రామాన్ని మంత్రముగ్ధులను చేసింది. అతని చిన్ననాటి కథలు మన హృదయాలను ప్రేమ మరియు భక్తితో నింపి స్ఫూర్తిని ఇస్తూనే ఉన్నాయి.